నాన్ వెజ్ బిర్యానీలకు ఏ మాత్రం తీసుకొని మిల్ మేకర్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. పైసలు కూడా ఫుల్ మిగులుతాయి, హెల్దీ కూడా. దీనికోసం ఒక కప్పు వరకు మిల్ మేకర్ ని ఒక గిన్నెలో వేసుకొని వేడి నీళ్లు వేసుకొని మంచిగా నానిన తర్వాత స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం బిర్యానీ చేద్దాం అనుకున్న గిన్నెలో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకొని పెట్టుకోవాలి. బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఇచ్చే టేస్టే వేరే అసలు. అదే ఆయిల్ లో క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి స్క్వీజ్ చేసుకున్న మిల్ మేకర్ ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. అది ఫ్రై అయ్యే లోపు రైస్ కి వాటర్ వేసుకొని అన్ని గరం మసాలాలు వేసుకొని మరిగించి ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ లో ఉప్పు కారం వేసుకొని మంచిగా పట్టించాలి. మిల్ మేకర్ రైస్ కోసం పెట్టుకున్న వాటర్ లో నెయ్యి, ఉప్పు వేసుకొని బాస్మతి రైస్ ని కూడా వేసుకొని 70% వరకు ఉడికించుకోవాలి. ఉప్పు కారం మిల్ మేకర్ కి మంచిగా పట్టిన తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. లాస్ట్ లో ధనియాల పొడి వేసుకొని కొంచెం కర్రీని తీసి పక్కన పెట్టుకోవాలి. దీనిపైన పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, లెమన్ పిండుకొని 70% ఉడికిన బాస్మతి రైస్ ని ఒక లేయర్ వేసుకోవాలి. తీసి పెట్టుకున్న మిల్ మేకర్ కర్రీని మరొక లేయర్ వేసుకొని మళ్ళీ దానిపైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ పిండుకొని మళ్ళీ ఒక లేయర్ బాస్మతి రైస్ వేసుకొని కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకొని దానిపైన బరువుగా ఉన్నది ఏదైనా పెడితే చాలు. ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్. 15 మినిట్స్ సిమ్ లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ పెనం పెట్టుకొని దానిపైన పెట్టుకోవాలి. లాస్ట్ లో నెయ్యి వేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.